ప్రముఖ న్యాయవాది రామారావు ఎమ్మినేని గారు. ముందుగా రామారావు గారు నమస్తే. నమస్తే నమస్తే శ్రీకాంత్ గారు. సో ఈ సెక్షన్స్ అన్ని చూస్తే చాలా తీవ్రమైనటువంటి సెక్షన్లు ఉన్నట్టు కనిపిస్తోంది. ఓ సైబర్ టెర్రరిజం సంబంధించినటువంటి సెక్షన్లు పొద్దుగాలనే పెట్టినుంటి ఇదేంది హరీష్ రావు గారు తీవ్రవాదానికి సంబంధించిన పనులు ఎప్పుడు చేసిండ్రు, సైబర్ క్రైమినల్ ఎప్పుడు ఇదేండ్రు అని నేను పెట్టినుంటి. ఇది మొత్తం ఒక గేమ్ లెక్క కనబడుతుంది. దీంట్లో ఎఫ్ఐఆర్ లో మీరు చూస్తే 234 పాత ఎఫ్ఐఆర్ లో 66 ఆఫ్ ఐటీ యాక్ట్ పెట్టడం జరిగింది. 66 ఐటీ యాక్ట్ అని ర్యాండమ్ గా పెట్టిండ్రు. ర్యాండమ్ గా పెట్టినాక ఇలా పొద్దుగాల నోటీస్ లో చూస్తే మనకు 67F అండ్ 67(1)B అనేది 66(1)B అనేది యాడ్ చేయడం జరిగింది. అయితే దీని అంటే ఎట్లా మనము పెద్ద సెక్షన్లు పెట్టాలి, హరీష్ రావు గారిని ఒక సైబర్ తీవ్రవాది లెక్క చూపెట్టాలి అంటే ఎక్కువ నిల్చుంటుందా? రామారావు గారు నిల్చుంటుంది, ఎందుకంటే హరీష్ రావుకి సంబంధం లేనటువంటి శాఖ అది. ఆయన హోమ్ మినిస్టర్ లేదు, ఆయన రాజకీయ కోణం నుండి చూస్తే ఎవరన్నా ఒక అనామకుడు చనిపోతే కూడా ఇక ప్రత్యర్థుల మీద మర్డర్ కేసులు పెట్టేటట్టు కనబడుతుంది నాకైతే. సైబర్ తీవ్రవాదానికి దీనికి ఏం సంబంధం ఉందండి? అది అంటే హరీష్ రావు గారు ఏదో చెప్పినట్టు అంటే మొన్నటికి మొన్న చక్రధర్ గౌడ్ వేసిన కంప్లైంట్ లో చక్రధర్ గౌడ్ పూర్తి శాతం ఎటువంటి ఆధారాలు చూపెట్టలేకపోయిందని ఈడికెళ్ళి మొదలు పెడితే సుప్రీం కోర్టు వరకు కొట్టేసినాక కూడా పూర్తి స్థాయిలో ఇక ఎటువంటి అంటే సుప్రీం కోర్టు కొట్టేసింది అన్న సోయి కూడా లేకుండా మళ్ళా సుప్రీం కోర్టుకు పోయి మొటిక్కాయలు తిన్న ప్రభుత్వము మళ్ళా ఇంకొక యత్నం చేస్తుంది ఇట్లా హరీష్ రావు గారి మీద. ఇట్లా ఇది ఏంటంటే బట్ట కాల్చి మీద వేయడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే దీంట్లో సైబర్ టెర్రరిజం అనేది ఏడ ఉన్నది అనేది ఏ యాంగిల్ లో కూడా చూపెడతారు.